హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణతి రాహుల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నా. మరి ఇవాళ వీడియో ఏంటి అంటే నేను మా ఊరొచ్చాను తాడిపత్రికి. సో, బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ చూపిద్దాము అని చెప్పేసి నేను మా అమ్మ వెళ్తున్నాము. ఇక్కడ మా మదర్ డ్రైవ్ చేస్తున్నారు. నేను వెనక కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను. ఇది బైక్‌లో వెళ్తున్నప్పుడు గుడి పక్కన నది ఉంటది. ఈ గుడి వచ్చేసి పెన్నా నది తీరంలో ఉంటది. సో, ఆ నదిని మొత్తం షూట్ చేశాను. అలా ఉంటది నది మాకు పెన్నా నది. ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్‌లో కాళ్ళు కడుక్కుంటాం కదా! అక్కడ పక్కన చూసారు కదా! పెన్నా నది ఉంది. గుడి పక్కనే ఉంటది. ఈ పెన్నా నది తీరంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి చేత ఇక్కడ ఉన్న శివుడు ప్రతిష్ఠింపబడినడు లింగము. సో, అందుకే రామలింగేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు. ఈ గుడిలో ఉన్న లింగంని రామలింగేశ్వర స్వామి అని అంటారు. మనం గుడి లోపలికి వెళ్ళాలంటే మన వెహికల్స్‌ని కొంచెం ముందుగా పార్క్ చేసుకోవాలి. అక్కడ కొంచెం బ్యారికేడ్ చేసి ఉంటారు. కొద్దిగా నడిచి వెళ్ళాల్సుంటది. మనం ఏదైనా కొబ్బరికాయలు అలాంటివి కావాలంటే గుడి బయటనే అమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడ కొంచెం పార్క్ టైప్‌లో గూడా అంటే మనం గుడి నుంచి బయటకొచ్చిన తర్వాత కూర్చోటానికి కాసేపు అండ్ వనభోజనాలు చేస్తారు కదా! దానికోసం కూడా ఇక్కడ కొంచెం పార్క్ టైప్‌లో ఉంది ఇక్కడ. అండ్ గుడి బయట మనకి ధ్వజస్తంభం కనిపిస్తది. గుడి ఎంటర్ అవ్వకముందే ఇక్కడొకటి ఉంది ధ్వజస్తంభము. మనకిక్కడ గుడి బయటనే రథం కనిపిస్తది. గుడికి లెఫ్ట్ సైడ్‌లో ఉంటది. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి గుడి ఎంట్రన్స్ కనిపిస్తది. ఇవన్నీ నేనిప్పుడు చూయించినవన్నీ గుడికి మనం ఎంటర్ అవ్వక ముందే ఉంటాయి. సో, ఇది వచ్చేసి మన గుడి ఎంట్రన్స్ తాడిపత్రి బుగ్గరామలింగేశ్వర స్వామి గుడి ఎంట్రన్స్. మేము తాడిపత్రిలో ఏట్లో గుడి అని పిలుస్తాము. బికాజ్ అది ఏటి పక్కన అంటే నది పక్కన ఉంది కాబట్టి ఏట్లో గుడి అంటారు తాడిపత్రి వాళ్ళైతే. సో, ఇది గుడి ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్తాము మనము గుడికి. ఈ గుడి వచ్చేసి విజయనగర రాజుల చేత నిర్మించబడింది. అందులో రామాచారి అనే శిల్ప కళాకారుడు 650 మెంబర్స్ హెల్ప్ తీసుకొని కొన్ని ఇయర్స్ కష్టపడి ఈ గుడిని నిర్మించారు. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి ముఖద్వారం అంటారు. అంటే టెంపుల్ ఎంట్రన్స్‌లో ముఖద్వారం ఉంటది కదా! ఇది వచ్చేసి ఆ ముఖద్వారం. ఇది నిర్మాణం చేసేటప్పుడు సగంలోనే ఆపేశారు. ఎందుకంటే ఈ గుడి పక్కనే ఒక శ్మశానం ఉంటది యాక్చువల్‌గా. సో, కాశీలో గుడి పక్కన శ్మశానం ఉంటది కదా! అలా ఇంకొక గుడి నిర్మించడం అరిష్టం అని చెప్పేసి ఈ గుడిని మధ్యలోనే ఆపేశారు. కానీ ఈ గుడి లోపలున్నది స్వయంభూలింగం అంటారు. స్వయంభూలింగానికి గుడి నిర్మాణం మధ్యలో ఆగిపోయినా స్వయంభూలింగంకి పూజ చేసినా దోషం ఉండదు అంటారు. అండ్ ఈ గుడి మొత్తం టోటల్‌గా నల్ల రాతితోనే నిర్మించారు. అంటే మనకి ఈ తాడిపత్రి లోకల్ చుట్టుపక్కల ఏరియాలో ఈ నల్ల రాతి అనేది ఎక్కువగా దొరుకుతది. సో, ఆ నల్ల రాతితోనే ఈ గుడి మొత్తము నిర్మించారు. మనం ఇక్కడ గర్భగుడిలో ఉన్న స్తంభాలని తాకితే ఆ స్తంభాలలో నుంచి సంగీతం వినిపిస్తుంది అంట. ఇక్కడ నేను చూపిస్తున్నది ముఖద్వారం పక్కన మనకి వినాయకుడు ఉంటారు. ఆ వినాయకుడిని చూపిస్తున్నాను ఇక్కడ. ఈ గుడి వచ్చేసి త్రేతాయుగం నాటి గుడి. చాలా ఓల్డ్, చాలా విశిష్టత ఉన్న గుడి. మనకి ఇండియాలో ఉన్న చాలా టెంపుల్స్‌లో పురాతనమైన టెంపుల్స్‌లో ఇది ఒక గుడి అండి.
సో, చాలా బావుంటది. నేను చెప్పాను కదా! స్తంభాలలోంచి సంగీతం వస్తది అని చెప్పేసి, అవి ఈ స్తంభాలు. అండ్ ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా ఉంటది గుడి లోపల. సో, ప్రతి గుడిలో కళ్యాణ మండపం ఇలా పురాతన గుళ్ళలో కళ్యాణ మండపాలు ఉంటాయి. ఇక్కడ ఒక క్యాట్ చూసారు కదా! అది గుడిలోనే తిరుగుతుంది. మేబీ ఆ గుడిలోనే ఉంటది కావచ్చు. పాలు అవి తాగుతూ. చాలా క్యూట్ అనిపించింది నాకైతే. అదసలు ఎవరెళ్ళినా కూడా భయపడట్లేదు ఆ క్యాట్. టోటల్‌గా 3 ద్వారాలు ఉంటాయి. 2 నది ఒడ్డున ఉంటాయి. ఒకటి ముఖద్వారం ఉంటది. సో, 2 ద్వారాలకి మనం ఇలా ద్వారాల దగ్గరికెళ్తే పెన్నా నది తీరం కనిపిస్తూ ఉంటది మనకి. సో, అండ్ నదిలో అయితే కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. అంటే అలా అలా పాయలు పాయలుగా పారుతున్నాయి వాటర్. చాలా ప్లెజెంట్‌గా ఉండింది. నేను అరౌండ్ 11:00కి ఆ టైంలో వెళ్ళాను. సో, గుడి కొంచెం ఖాళీగానే ఉండింది ఆ టైంలో. రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా అంటే లోపల గోపురం ఎదురుగా మనకి ఇలా ఒక నందీశ్వరుడు ఉంటారు. అండ్ టెంపుల్ ముందు అండ్ ఆ తర్వాత ధ్వజస్తంభం కూడా చూడొచ్చు మనం ఈ వీడియోలో. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ధ్వజస్తంభము. చాలా పెద్దగా ఉంది. చాలా బావుంది గుడి అయితే. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్‌గా ఈ ప్లేస్‌లో నేను చిన్నగా ఉన్నప్పుడు నాగులు ఉండేవి. ఇక్కడే మనము నాగుల చవితి వచ్చినప్పుడు ఇక్కడే నాగులకి పాలు పోసేవాళ్ళం. ఈ చెట్టు కిందనే ఇదే ప్లేస్‌లో ఉండేవి. కానీ ఇప్పుడు అవి తీసేసి బయటకి చేయించేసారంట. నేను కూడా చాలా డేస్ అయింది గుడికి వెళ్ళి. సో, ఇవాళ వెళ్ళినప్పుడు నేను అమ్మని అడిగాను. ఇక్కడ నాగులు ఉండాలి కదా అమ్మ! ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పేస్తే మదర్ చెప్పారు కొంచెం అటువైపుకి షిఫ్ట్ చేశారు అని. మనకిలా గుడి బయట కూడా ఒక లింగం ఉంటది. దీనికి యూజువల్‌గా ఈ లింగానికి మేము అభిషేకం చేసేవాళ్ళము. ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా. కానీ ఇప్పుడెందుకో ఇలా కట్టెలు అడ్డుగా పెట్టేశారు లోపలికి వెళ్ళడానికి అలో లేకుండా. మనకి ఈ గుడిలో ఓన్లీ రామలింగేశ్వర స్వామి కాకుండా రాజరాజేశ్వరి దేవి ఉంటారు, వీరభద్ర స్వామి ఉంటారు, శ్రీరామచంద్రుల వారు ఉంటారు, నవగ్రహాలు ఉంటాయి. అలా ఓన్లీ రామలింగేశ్వర స్వామి కాకుండా వీళ్ళందరూ కూడా ఈ గుడిలో కొలువు తీరి ఉంటారు. ఈ గుడిలో ఉన్నది స్వయంభూ లింగము. స్వామి వాటర్‌తోనే పుట్టారు. అందువల్ల దీన్ని బుగ్గలింగేశ్వర స్వామి అంటారు. తర్వాత పరశురాముల వారు ఇక్కడ పూజ చేయటం వల్ల ఆయన చేతి స్పర్శ ఈ గుడికి తాకటం చేత ఆయన జ్ఞాపకార్థము పరశురాముల పేరు నుండి రామ అన్న పేరు తీసి బుగ్గరామలింగేశ్వర స్వామి అని పిలువబడుతున్నారు ఈ గుడిలో ఉన్న స్వామి. అండ్ నేను చెప్పాను కదా నాగులు ఆ చెట్టు కింద ఉన్నవి మార్చారు అని చెప్పేసి అవి ఇక్కడ మార్చారు. కొన్ని గుడి బయట కూడా ఉన్నాయి నది ఒడ్డున. అవి కూడా చూపిస్తాను నేను. ఈ నాగులకి ఎప్పుడు నాగుల పంచమి వచ్చినా మేమైతే ఈ గుడిలోనే వెళ్ళి నాగుల చవితి పూజ చేసుకుంటాము.
ఈ గుడిలో వచ్చేసి మనము కొంత ఖజ్రహు శైలిని అండ్ హంపి శిల్పకళను కూడా చూడవచ్చు. ఇక్కడ నేను చెప్పాను కదా, వీరభద్రస్వామికి సెపరేట్ ఆలయం ఉంటది. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి వీరభద్రస్వామి ఆలయము. ఇలా ఉంటారు వీరభద్రస్వామి. ఇక్కడికి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ ఆలయం పైన ఇలా కొడతారు చప్పట్లు, సౌండ్ చేస్తారు ఆలయం బయట. ఇక్కడ వచ్చేసి రాజరాజేశ్వరి దేవి అమ్మవారు. ఆ పూజారి గారు నాకు కొంచెం దయ తెలిసి నన్ను వీడియో తీయటానికైతే అలో చేశారు. చాలా అంటే చాలా అందంగా ఉంది అమ్మవారు. నాకైతే చాలా నచ్చారు. చూడండి ఎంత కళగా ఉన్నారో అమ్మవారైతే లోపల. ఇక్కడ రాజరాజేశ్వరి దేవితో పాటు శ్రీ కోదండరామస్వామి కూడా కొలువు తీరు ఉంటారు. ఎవరైనా తాడిపత్రి అంటే మన సబ్స్క్రైబర్లో తాడిపత్రి నుంచి ఉన్నవారు కానీ, లేకపోతే తాడిపత్రికి ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయాలనుకున్నవారు ఈ టెంపుల్స్ని అయితే పక్కా చూడండి. గుర్తుపెట్టుకోండి, బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి స్వయంభూ లింగం అండి. ఈ ఆలయంలో ఉన్న శివుడి కింద అంటే 365 డేస్ అలా వాటర్ ఊరుతూ ఉంటాయి. యాక్చువల్గా వాటర్ ఊరటాన్ని నీటి ఊట అంటారంట. మనకి రెయిన్స్ లేకపోయినా, లేకపోతే మనకి ఇక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఆగిపోయినా కూడా ఆ లింగం కింద మాత్రము అలా వాటర్ ఊరుతూ ఉంటాయంట. సో బుగ్గ, అందుకే బుగ్గ అని చెప్పేసి నేమ్ వచ్చింది. సో బుగ్గ రామలింగేశ్వర స్వామి అని పేరు రావటానికి అయితే ఇది కారణము. మీరు చూస్తున్నదే స్వయంభూ లింగం అంటారు ఈ లింగాన్ని. అండ్ స్వామివారు చూపించారు కదా, ఇలా పూలు తీసి అక్కడే వాటర్ ఊరుతూ ఉంటాయి. ఈ ఆలయంలో శిల్పకళ ఎంత బాగుంటుందంటే ఇంకా మాటల్లో చెప్పలేము. నేను చెప్పాను కదా, ఖజ్రహు శైలి అండ్ హంపి శిల్పకళను మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ముఖద్వారం అయితే సగంలోనే ఆపేశారు. ముఖద్వారం అండ్ గోపురాలు, బికాస్ అది మన గుడి పక్కనే శ్మశానం ఉంటుంది. కాశీలో లాగా మళ్ళీ శ్మశానం ఉండకూడదు, అది అరిష్టం అని చెప్పేసి ఈ గుడిని నిర్మాణం మధ్యలోనే ఆపేశారంట. కానీ స్వయంభూ లింగం కావటం వల్ల పూజలు అలా సగంలో నిర్మాణంలో ఆగిపోయిన గుడికి పూజలు చేసినా కూడా దోషం ఉండదు అని చెప్పేసి మనకి ఇక్కడ పూజలు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను నది ఒడ్డుకి బయటకు వచ్చేసాను. ఇది 3rd ఎంట్రన్స్ గుడికి యాక్చువల్గా. సో టోటల్గా నేను 3 ఎంట్రన్సెస్ చూపించాను కదా ఈ టెంపుల్లో. అండ్ ఇలా బయటకి రాగానే ఫుల్ నది మొత్తం వాటర్ ఉన్నాయి. యూజువల్గా పెన్నా నదిలో కొంచెం వాటర్ తక్కువగానే ఉంటాయి. అనంతపూర్ సైడ్ అంటేనే మనకు కొంచెం వాటర్ తక్కువ కదా, బట్ ఈరోజు మనకైతే వాటర్ కనిపిస్తున్నాయి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అలా వాటర్ చూడడం చూసి. చూడండి 3rd ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. మనకి ఎంత బాగుంది కదా శిల్పకళ ఇక్కడ. నేను చెప్పాను కదా, నది ఒడ్డున కూడా నాగులు ఉన్నాయి. ఎప్పుడైనా నాగుల చవితి, నాగపంచమి వచ్చినప్పుడు ఇలా వచ్చి పూజలు చేసుకోవచ్చు ఇక్కడ నాగుల చవితి రోజు. అండ్ వీటి పక్కనే మనకి ఒక జిల్లేడు చెట్టు కూడా ఉంది. జిల్లేడు చెట్టు కింద కూడా నాగులు ఉన్నాయి అక్కడ. నేను చెప్పాను కదా, గుడి బయట నుంచి బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. సో నేను ఎప్పుడు హైదరాబాద్ నుంచి మా ఊరికి రావాలన్నా ఈ బ్రిడ్జ్ కానీ ఇంకొక బ్రిడ్జ్ ఉంటుంది, కొత్త బ్రిడ్జ్. సో ఇది బ్రిటిష్ కాలంలో వాళ్ళు కట్టించిన బ్రిడ్జ్ అండి. చాలా ఓల్డ్ బ్రిడ్జ్ ఇదైతే.
ఇది వచ్చేసి గుడి బయట రావి చెట్టు, వేప చెట్టు రెండింటికి పెళ్లి చేస్తారు అంటారు కదా! సో, ఆ 2 చెట్లు ఇక్కడ ఉన్నాయి. అలానే పక్కనే నందీశ్వరుడు కూడా ఉన్నారు. సో, ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఎవరైనా తాడిపత్రికి వస్తే పక్కా ఈ గుడిని విజిట్ చేయండి. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రణతి రాహుల్. లాట్స్ ఆఫ్ లవ్.